అమ్మా. శక్తి, దేవుడికి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో, నూరేళ్ళు చల్లగా ఉండు. ఒరే అల్లుడు, అల్లుడు, మామ్స్, అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఆహా, రే రే రే, ఆహా. ఏంట్రా హడావిడి, ఏమైంది? జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. కొట్టానంటేనా? చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఐపీఎస్ నిజమా? పాస్ అయ్యాడు. ఇవ్వు. శక్తి, కంగ్రాచులేషన్స్. Thank you, సో హ్యాపీ ఫర్ మై సన్. చూసావా? Thank you, మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకి మ్యాథ్ వేసుకుంటావాడు. అన్నయ్య, ఐ సో హ్యాపీ. థాంక్స్ అమ్మా. అల్లుడు, ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి? నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా. ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే. అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నానే. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రానే వచ్చారు, ఆయనతో వచ్చారా? చెప్తానుండు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక. ప్లీజ్ అక్క. అక్క, ఆ అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పాతదే మార్చేయండి. ఒరేయ్, నువ్వు అసలు నోరు మూసుకుని ఉండవుగా? సరే, ఏంటి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు. అయితే ఏంటంట, మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివి కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు. తప్పుకరా, వీడే పెద్ద ఐపీఎస్ చదివినట్టు చెప్తాడు. ఏంటి బ్రదరు నాన్న ఇలా అంటున్నారు? అకోయ్, నీ లెవెల్కి కాదు, నా లెవెల్కి కూడా చదువుకునే వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులకు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? రే, ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? ముగ్గునంటే మాత్రం పొడుచుకొచ్చేస్తా. అవును, వస్తుంది. నోరు మూసుకునుండు. లక్ష్మి, ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. అమ్మా, ఏంటమ్మా నాన్న ఇలా అనేశారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు? మెల్లగా మాట్లాడలేవు? ఊరుకాక. ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల్ని ఎలా కన్నావు? అది ఎంత కష్టపడి ఎక్సైజ్ చేస్తుంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఎంటపడి నన్ను కరవపోయి నీకు తెలుసా? ఇదిగో, నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే, ఆయన నిర్ణయానికి వస్తే అది ఎవరు మార్చలేరు. మార్చి తీరాలి. అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక్క. పాపం కదా, వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రేయ్, చూస్తూ నిలబడ్డావేట్రా? వచ్చి బతిపాలరా? అన్నిటికీ నేనే చావాలా? అమ్మా, ఏంటమ్మా? నువ్వు చెప్తే వింటారమ్మా. ఏదో ఒకటి ఒప్పించమ్మా, ప్లీజ్ అమ్మా. మాట్లాడు చూస్తా. థాంక్స్ అమ్మా. ఏంటి శృతి తగ్గింది? ఒరేయ్, మాట్లాడు చూస్తానంటే ఎందుకు అలా గొడ్డరిచినట్టు అరుస్తావు? నాకు చెప్పి నువ్వు అరుస్తావే. అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేని గాలే వస్తుంది. శాంతం. వెళ్ళమ్మా, వెళ్ళు. శాంతం. వెళ్ళమ్మా. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి, నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది? ఇక్కడ? ఆ, ఏంటండి, అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుని అనేశారు. పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఏరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే, ఏంట్రది? సైకిల్ ట్యూబ్ పంచర్ అయినట్టు. మామ్స్, అమ్మ ఇప్పుడే అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమైనా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే 2. ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా, లేక నేను ఉండగలనా చెప్పు? ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను. నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావయ్య, నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబట్టం లేదే నాకు. ఏంటి లక్ష్మి, మాట్లాడు. అరే, నాకు తెలీదా ఏంటి? అయ్యయ్యో, నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క? ఏం తెలివే? ఏంటి మావయ్య, అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేం పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడివి. ఆ ముసలోడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్నీ నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడ్రా, బోల్తా. సరే మావ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం?
ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మేసే తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాడు ఐపీఎస్. ఎలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా. తల్లి కూతురు బొచ్చెత్తుకుని ఎక్కడికి బయలుదేరారు? బిచ్చం ఎత్తుకోటానికి. ఏ గుడికి? పో మామయ్య, అన్నికి హారతి ఇవ్వటానికి. ఎందుకు? ఏరా చక్రపాణి, ఆ నీకసలు విషయమే తెలీదా? ఏంటక్క? ఈ వేళ మా శక్తి మొదటిసారిగా వ్యాపారం చూసుకోవడానికి బట్టలు కొట్టుకెళ్తున్నాడు. అందుకే హారతిచ్చి బొట్టు పెడదామని. ఆ పెద్ద యుద్ధానికి వెళ్తున్నాడు, నువ్వు బొట్టు పెడతావు. ఓ ఐపీఎస్ చదువుకోనని గజాల లెక్కన గొడ్డలు అమ్ముకోవడానికి అంతా కలిసి పంపిస్తున్నారా? ఇదేమన్నా బాగుందా? అరే నన్నేం చేయమంటావురా? మీ బావగారితో చెప్పి ఎంతో ప్రయత్నించి చూసా, ఆయన అసలు ఒప్పుకోనే లేదు. మనం ఏం చేయగలం? ఆయనతో సర్దుకుపోవడం తప్ప. నువ్వు చెప్తున్నావు, హ్మ్. ఆయన వింటం లేదు. మ్మ్. ఇది నేను నమ్మాలి. ఏరా తోడ పుట్టిన అక్కని కూడా నమ్మవా? అరే పోక, ఊరికే అబద్ధాలు ఆడతావు. పా, నువ్వు ఆయనతో చేరిపోయి ఆయనలాగా అబద్ధాలు ఆడడం నేర్చుకున్నావు. మొహం చూడు. పోరా. శక్తి హ్మ్? జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అలాగమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగమ్మా. ఆ? జాగ్రత్తగా వెళ్ళరా, అమ్మ చెప్పింది విను. తెగ తిప్పుతుంది. పోరా. వస్తానమ్మా. నువ్వు వెళ్ళరా వస్తానా? నాన్న. బాయ్ అన్నయ్య. ఆగరా. ఎవరు? హే మామ్స్, ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు. ఆ? అక్కడ మాట్లాడినప్పుడే వినలేదే. నువ్వు జంపా? ఆ, అవును, ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు? బట్టల షాప్. నేను ఐపీఎస్ చదివాను, ఆ ఉద్యోగమే చేస్తానని ముందు పట్టు పట్టకుండా ఆడోళ్ళ బొట్టు పెట్టించుకొని బట్టలు అమ్మడానికి వెళ్తావా? మామ్స్, తండ్రి మాటకు మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవమూ లేదు. అయితే నీకోసమే తప్పిస్తున్న మీ మావయ్యకి మర్యాద లేదు, అంతేనా? మామ ఏంటి మా వాళ్ళ మాట్లాడతావు? నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. కానీ ఏం చేద్దాం, సిచ్యువేషన్ అలా ఉంది, అడ్జస్ట్ అయిపోవాలి. పో, నిన్నెవరొద్దన్నారు? మా నువ్వు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చెప్తాను? నువ్వు కూడా రా, నాకు బోర్ అయితే కొడుతుంది. ఇద్దరం కలిసి చించుదా ఉంటావు. అవును. ఏదవన్నారు ఏదో. ఆ మామా. రాపోదాం. ఏయ్ యబ్బా! చక్రపాణి, నా కొడుకు ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తున్నాడు. నువ్వు వాడితో వెళ్ళి చక్రం తిప్పకే. విన్నావుగా, ఇక బయలుదేరు. వెళ్ళు, వెళ్ళరా. నాన్న వెళ్ళగా ఆ. వచ్చేసాయి. నీకంటూ కొన్ని పనులున్నాయి, రా. బావా. హాయ్ గాయ్స్. హే హాయ్ హాయ్. సారీ రా, కాస్త లేట్ అయింది. ఆ. శక్తివి నువ్వేనా? ఓకే. మంజు, అతనే శక్తి అంటే. ఏంట్రా ఇది? పార్టీ వచ్చింది, డాన్స్ చేసింది, ఇప్పుడు ఎస్కేప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ మామ్స్. హ్మ్? ఏంటి ఇలా కూర్చున్నావు? ఏరా అల్లుడు, నువ్వు మంచివట్రా? ఏ? నువ్వు రమ్మన్నావని చెప్పి గోడ దూకొచ్చాను. నాకన్నా ముందు వచ్చి ఎక్కడికి వెళ్ళావరా? మామ్స్ అవన్నీ వదిలే, వచ్చే దారిలో కొంచెం ఆట పాట అన్ని ఎంజాయ్ చేసి డమ్మని ఇక్కడికి వచ్చేసా. నువ్వెందుకు డమాలు నేసావు? ఆయన డమ్మన్నారు, నేను డమ్మాలనేసా. ఏ ఏం చేయబోతున్నావు? గుడ్డ కట్ చేయబోతున్నా. నువ్వు కట్ చేయడం చూస్తుంటే వచ్చే కస్టమర్ని కసక్కని పొడిచి మందరిని జైలుకి పంపించేలా ఉన్నావు. ఇటీవ పోవద్దుగా. అంతా మీ నాన్న చేసిన పని. ఇలాంటి తలక మాసలను కొట్లో పెట్టుకుంటే చూడు ఎలా ఉన్నారు. వ్యాపారం చేసినట్టే దేవాల తీయాల్సిందే. మామ ఆ. నీకే ఫోను. నాకా? యువతల చక్కెరపాని, అవతలెవరు? నేనేరా ఎదవా. ఆ, బావా. ఏంటి బావా? రేయ్, నిన్ను కొట్టుకెళ్ళొద్దంటే వెళ్ళి అందరిని హింసిస్తున్నావా? బావా, అప్పుడే నీకు ఇది ఎలా తెలిసింది? అలాంటివి తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేశాను. ఫిట్ చేసావా? ఫిట్ చేశాను గానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చారు. వచ్చేస్తున్నా బావా, వచ్చేస్తున్నా. ఏనాలుడు, ఆ. కొట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెమెరాలు ఫిట్ చేసినట్టు నాకు చెప్పావా? చెప్తే తమ శకలన్నీ నాన్నగారికి తెలియకుండా పోతాయిగా. అంటే కట్టుదిట్టంగా చేస్తున్నారు. మరి అలాగే చేయండి రా, వస్తా. ఏంటి మామ దీనికే కోపగించుకుంటావు? ఆహా, మన ఎస్కేప్ పార్టీ. హలో,
సూపర్. రే మన కొట్టు సంగతి నాకు తెలీదా? షాప్ గురించి ఎవడన్నాడు? ఇంకెవరిని? ఆ వచ్చే అమ్మాయి గురించి. రేయ్ కస్టమర్ రా. కస్టమర్ ఏమైనా అంటే మనుషులు తీసుకొచ్చి కొట్టే లేపేస్తారు. చేయని మావా, నాకు నచ్చిందే. ఏర్పాటు చెయ్యి. ఏర్పాటు చేయాలా? ఓరి పాపాత్ముడా, నాకే చెప్తున్నావా ఏర్పాటు చేయమని? ఎస్, బట్టల షాప్ కి వచ్చాను. నేను చూసుకుంటాను. నేనెవరనరా? మావా మావనా? నీ అవును. మేనమావనరా? అదేగా నేను అన్నాను. ఆ? నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటాను, ఒక ఆంజనేయులు భక్తుని పట్టుకొని ఏర్పాటు చేయమని అంటున్నావే, అలా అడగచ్చా? ఊరికే ఎగరకు మావా. మీ ఆంజనేయుడు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదా? దానికి ఏంట్రా ఆధారం? ఆధారం సీత ఎవరు? సీత మా అమ్మ. మీ అమ్మ గురించి ఎవడు అడిగాడు? రామాయణంలో సీత గురించి అన్నాను. ఓ ఆ సీత గురించా? ఆ, ఆవిడ నా ఇష్టదైవం ఆంజనేయుడు పూజించే శ్రీరాముడు భార్య. ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడా? అవును. అప్పుడు రాముడు ఏం చేశాడు? ఓ రింగు హనుమంతుడి చేతికిచ్చి పంపాడా? అది రింగు కాదు, ఉంగరం. ఉంగరమో బొంగరమో ఎందుకిచ్చి పంపాడు? అది రాముడిని సీతని ఒకటిగా చేర్చడానికి. అదే మావా నేను నిన్ను చేయమన్నది. ఆ? ఏంట్రా ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు? ఓకే, సీ యు. సరే సరే, ఫిగర్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా పట్టించుకోవద్దు. ఏం చేసినానా? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ మంజు. మంజో పుంజో నాకు ఇంగ్లీష్ తెలీదు, నువ్వు మాట్లాడు. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మేము కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకున్నాం. ఓకే. మీది చాలా రోజులుగా నడుస్తున్న షాప్ కదా, యా యా మీ షాప్ ఒకసారి చూపిస్తారా? షూర్. అంతా నేను చూపిస్తానమ్మా. ఏవయ్యా, మన కొట్టు క్లోజ్ చేయడానికి ఆవిడ ఇంకో కొట్టు పెడతానంటుంది. ఆవిడకి నువ్వు చూపిస్తానంట, నువ్వు క్లోజ్. అయ్యో ఏదో తెలియకనేసా. మావా వదిలే మావా, చూసి వెళ్తుంది అంతేగా. ఒక ఆడపిల్ల వస్తే కొట్టే రాసిచ్చేస్తారు. ఏంట్రా ఇదే? అయ్యో, ఈయన ఎప్పుడు ఇంతేనండి. అమావాస్యకో పున్నానికో షాప్కి వస్తాడు, లోడని ఏదో ఒకటి వాగుతుంటాడు. మీరండి, నేను చూపిస్తాను. మావా షాప్ చూసుకో మావా. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని వదిలే మావా, అది నా డిపార్ట్మెంట్. మా బావని మించిపోతాడేమో. రండి రండి రండి. ఇది శారీ అండి. లోకంలో ఎవరికి తెలియని విషయం చెప్పేశాడు. ఇవన్నీ పంచలు మగవాళ్ళవి. పంచెలు మొగాలు కాక గాడిలా కడతాయి. గోడౌన్ చూపిస్తాను, వస్తారా? గోడంకా? గోడంలోకి ఎందుకురా? సరే. రండి రండి. తీసుకుపోతున్నాడు. చూడండి, సూపర్ గా డాన్స్ చేశారు. మీరు కూడా. అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా. Thank God. ఏమండి, ఒక 2 minutes లో నా కింద నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు? అదే మీకు సేఫ్టీ అండి. రేయ్ ఏంట్రా? ఏం చేస్తున్నావు? రేయ్ అవును, ఈ అమ్మాయిని ఎందుకు గోడలోకి తీసుకొచ్చా? స్టాక్ అంతా చూపిద్దామని. చూపించడానికి ఏముంది ఇక్కడ? జువో పార్కా? బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయిని వేసుకొని బొరులుతావా? మావా నేను తోలేదు మావా, తానే స్లిప్ అయి కింద పడింది. ఏమండి, మీరే కదా స్లిప్ అయి కింద పడారు, చెప్పండి. అవునండి. ఏదైనా అవ్వకముందే వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తర్వాత ఏదైనా జరగరాని జరిగి కుయ్యో మొర్రో అన్నావంటే లాభం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. పో నేను వస్తాను. పో. బై. రేయ్ నువ్వెక్కడికి రా? మా కార్ దగ్గర సాగనం వచ్చిందానికి తెలీదా? వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలీదా? ఏంటి ఆటలుగా ఉందా నీకు? పిచ్చి పిచ్చి చేశాలు నీకు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు. ఏమండి, మళ్ళీ అక్కడ పిలుస్తున్నావు? మావా నేను ఆ అమ్మాయిని పిలవలేదు, మన స్టాఫ్ ని పిలుస్తున్నాను. నేను పిలుస్తాను రా. నీకేం కావాలి? ముందు ఇక్కడ నుంచి రా, వ్యాపారం చూడు. కానండి కానండి, పనులు కానివ్వండి. ఏమ్మా మీనాక్షి, అలా మెల్లిగా నడిస్తే ఎలాగమ్మా? కానివ్వండి త్వరగా. పదండమ్మా త్వరగా. అలాగే చెప్పేది మీకే. త్వరగా ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్లో కలపండి త్వరగా. రండమ్మా. అయ్యా నమస్కారం. రామేశ్వరి. బాబు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు? పిచ్చోళ్ళలో ఉన్నారే. పార్టీ ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదయ్యా, ఉమ్, కానీ మొత్తానికి తెలుగు వాళ్లే. ఆ, మలేషియా నుంచి వచ్చారు. ఆ. 50 రూపాయలు కూలికి వందిస్తున్నారు. ఈ పని ఒక నెల రోజులు ఉంటుందయ్యా. ఎలాగో పని దొరికితే చాలు. అంతే కదా. రే లారీ తీయండిరా, అయ్యగారు కారు వెళ్తుంది. అయ్యా ఉంటానయ్యా. చెప్పి. దోరికాడ్రా మావా. చూసి రాకూడదు, రాంగ్ రూట్ లో వచ్చి బంపను గుద్దేశారే. చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని కబోతులమా? తప్పుగా మాట్లాడకండి, ఆయన గురించి తెలియదు మీకు. ఈయనేమన్నా స్టేట్ గవర్నరా? పోరా నీ అవ్వా. శనిగాడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు. ఏమయ్యా మీసాలైనా, నువ్వే వచ్చి గుద్ది మాదే తప్పంటున్నావా? ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు, నేను వస్తా. ఏ మీసం,
మా పరిస్థితి బాగానే ఉంది, నువ్వే వచ్చి మా దగ్గర ఇరుకున్నావు ఎరా. ఏ శక్తి, దేశంలో అందరూ ఇలాగున్నారా? అందుకని అందరితోనే గొడవ పెట్టుకుంటావా? ఏంటన్న వాళ్ళంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలాగా నవ్వుతూ ఉన్నారు. ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగ్ గా మాట్లాడకపోతే ఈ మంది ఎందుకు వేస్ట్. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది. వస్తా. అయితే సరే. ఏంటన్న ఇంత అవమానం చేస్తున్నారు? చూస్తూ ఊరుకోమంటారా? 10 రూపాయలు కండువ కోసం గొడవ పెట్టుకుందామే ఏంటి? రేయ్, బండి తొట్టడానికి గుడ్డ కావాలన్నాగా, ఇదిగో. ఏంటమ్మా, మీ నాన్నని సరి కోపం వచ్చిందా? అలాగే అణుచుకొని వెళ్ళిపో. మాకు వేడెక్కిందనుకో నువ్వు అస్సలు తట్టుకోలేవు. వస్తా. అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా. వెళ్దాం బ్రదర్. నాన్న ఇలా ఒకేసారి బుద్ధుడైపోకూడదు నాన్న. ఏయ్, రేపు ఎవడో ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు, అప్పుడు మారుతారు. ఊరా. అరే రండ్రా మామ, ఎక్కడా? ఎక్కు. ఏ, పాదరా. తీరా బండి. మాట్లాడరా. రేయ్, అటు చూడండి రా, సూపర్ ఫిగర్ వెళ్తుంది. పల్లెటూళ్ళలో ఇలాంటి ఫిగరా? రే మావా, ఫాలో చేయరా. ఒరే మావా, ముద్దు గుమ్మరా, చెయ్యి పట్టుకు లేవదీరా. ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకురావడం ఏంట్రా? అలా గట్టిగా పట్టుకొని లేపుకురారా. ఆ తరగొట్టేస్తాను చూడు. పాపా, బేబీ, అబ్బో, ఆ, 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 ఆ. ఏమన్నావురా? నీ వేడి నేను తట్టుకోలేనా? నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా. హలో. రేయ్, 6 రౌండ్లు కొట్టినా నాకేం ఎక్కలేదన్నావు కదరా దున్నా. అన్నా, ఏంటి ఇప్పుడు 6 రౌండ్ కూడా ఒంట్లో లేదన్నా. ఒరేయ్, వద్దురా వద్దురా అన్నానే, ఎందుకన్నాను ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. హలో, ఎక్స్క్యూస్ మీ. ఏంటి? ఇదిగో అన్న మీ నాన్నగారు తుండు. అన్నా, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ తుండు కోసం అన్న 40 కిలోమీటర్లు తరివి తరివి వచ్చి కొట్టారు. రేయ్, ఇది ఒట్టి కండువ కాదురా. ఇలాంటివన్నీ నీకు చెప్పిన అర్థం కాదు. ఓ అమ్మా, చెల్లమ్మా, ఇప్పుడు గుర్తొచ్చిందా? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక రూట్లో వచ్చాను, ఇంకొక రూట్లో కలిశాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటున్నారు? అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి. ముందు మీ ఒంటి కంటిని బురద కడుక్కోండి. అవును, అదేంటి రండి పోండి? ఏయ్, నువ్వు నాకంటే చిన్నదానివేగా. రా పో. రా పో. అయ్యో, హలో హలో, ఏంటి అలా దిగిపోతున్నావు? ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం, పొరుగు వాళ్ళకి నీళ్ళంటే భయం. తెలుసా? లోతు ఎక్కువ అమ్మా. ఎవరు? నేనా? స్విమ్మింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను. పార్టీ స్విమ్మింగ్ పార్టీయా?
డ్రీమ్. హలో, ఏంటి డ్రీమ్సా? స్విమ్మింగ్ డ్రెస్ లో నేను ఉంటుండగా నువ్వు చూడలేవు. హలో. నేను ఎలాంటి వాడినో తొందరలోనే అర్థం అవుతుంది. అయ్యో. హలో, ఏంటి చూస్తున్నారు? వచ్చి కొంచెం కడగండి. నీకు సేవలు చేయడానికి నేను రాలేను. అలాగా, అయితే నేనే వస్తాను. ఏ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా? వచ్చి సూపర్ ఏంటి వస్తున్నా వస్తున్నా. కొనుక్కుంటారు? ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత థ్రిల్ మిస్ చేసుకుంటాడా? రండి. వస్తున్నా. ఇప్పుడు గనక ఎవడన్నా చూసి మా బాబుతో చెప్తే అయ్యో. ఇప్పుడు నా రూట్కొచ్చావు. అమ్మా. ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా, ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మా ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నావు. పోనివిరా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో. అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళు ఉంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా. నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేనేలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు. ఆ అబ్బాయి ఎదుర్కొనే ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం ఓ నానా, మీరన్నది నిజమే. అమ్మ ఆ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టెక్కించేస్తున్నారా? ఇది చాలా ఓవరే. ఒరే, నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను దొరికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్న? ఎంతమందిని ఆసుపత్రికి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. అయ్యా నమస్కారం. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా, నీ పేరు ఆంజనేయులు కదూ? శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను? ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. ఓహో. రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి. శివయ్య, శివయ్య. ఏంట్రా, లోపలకి శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య, బయట శివయ్య, ఆయనకు అందరూ శివయ్యలేనేమో. మే ఆతీ హూ డాల్. ఏంది మావా, ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది. అరే థు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట? వచ్చిన పని చూసుకో. సరే సరే, కూర్చో శివయ్య. అచ్చా ఈవిని శివయ్య అంటున్నాడే. ఆ, ఈవిడ కూడా శివయ్యనా? డాల్. వీళ్ళంతా మన ఊరి వాళ్ళే. ఓ, వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది ఆ, మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. ఓ. గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు అవుతుంది. ఆహా. కానీ నీకు తోచిందిస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాలే. శివయ్య, ఆ? ముందు వాళ్ళ సంగతి చూడు. ఠీక్ హై. రే, ఏంటి ఈవిడ వెళ్ళే తీరు చూస్తుంటే 116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు, 1001 ఇస్తారు. శివయ్య, మా అబ్బాయి. రా శివయ్య. డాడీ, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా. ఇక ప్రారంభించండి. ఆ, ఆ. ఓం
అరే రే మన మలేషియా వాళ్ళు వస్తున్నారు. అవును రండి, మలేషియా రండి, వాళ్ళు రండి, వస్తున్నారు. స్వాగతం రండి, పలుకుతాం, రండి. రండి. రండి అయ్యా, రండి మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. నమస్తే. ఏమయ్యా అక్కడ నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉండడానికి వీలేదు, పోవే. పోవే. రమ్మంటున్నానా? నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకు అన్నం పెట్టదు కొడతావా? ఏయ్, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడున్నా ఉంటే నీ ప్రాణం తీస్తాను. పోవే. పెళ్ళని పశువులు కొట్టినట్టు కొడుతున్నాడు. ఏయ్, నన్నే కాళ్ళ పట్టుకులు అవుతావే, నిన్ను నీ ప్రాణం తీస్తా చూడు. ఏరా పెళ్ళామంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వెవడో అడగడానికి? ఏరా పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికేయరా. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపల తీసుకెళ్ళరా. వెంకటరాయుడు గారు, ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఉమ్, ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు. వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు, అయ్యా, వీడేనయ్యా మా ఇంటి అల్లుడు. మా కన్నుల వెలుగమ్మా, చిరునవ్వులు చల్లమ్మా.